మనం వేడుకొంచున్నాం ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నీ సన్నిధిలో నాయన స్త్రీలుగా కలిసి ప్రభువా నేను ఆరాధిస్తున్నప్పుడు నాయన, పాటలు పాడుతున్నప్పుడు నాయన, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా నేను మెల్లని స్వరాలతో ప్రభువా మమ్మల్ని మాట్లాడండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం. నీ వాక్యంతో మమ్మల్ని దర్శించమని వేడుకొంచున్నాం. మరలా ప్రభువా మమ్మల్ని బ్రతికింపజేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ కొరకు గొప్ప కార్యాలు చేయలాగో ప్రభువా, నీ కొరకు పౌరుషం కలిగి రోషం కలిగి నాయన యథార్థంగా నమ్మకంగా ఈ సంవత్సరం నాయన మేము జీవించుటకు ప్రభువా మేము సహాయం దయచేయండి ప్రభువా. నీ ఆత్మతో నింపమని వేడుకొంచున్నాం నాయన. ఈ సంవత్సరం నాయన జేఎస్ఎం కుటుంబానికి ప్రభువా పొందుకునే సంవత్సరంగా నాయన మీరు ఇచ్చి ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సంవత్సరం నాయన నీవు చేయదంతయో ప్రభువా మేము పొందుకుంటకు ప్రభువా మీ సహాయం దయచేయండి నాయన. దానికి అర్హులుగా మమ్మల్ని చేయమని వేడుకొంచున్నాం నాయన. గత సంవత్సరం అంతా ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టిన బిడ్డలు ప్రభా నాయన ప్రయాసంతో నీ సన్నిధిలో ఉపవాసం ఉన్నవారు ప్రభా, నీ సన్నిధిలో విజ్ఞాపన చేసిన వారు, అంగలార్చిన వారు ప్రభా ఈ సంవత్సరంలో ప్రభా నమ్మకంగా ఉన్నవారు, శ్రమల్లో కష్టాల్లో వారి పోరాటంలో ప్రభా నిన్ను విడువక నాయన నిన్ను వెంబడించిన వారు ప్రభా ఈ సంవత్సరం నాయన దాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుకునేలాగిన నాయన ఈ సంవత్సరాన్ని ప్రభా నాయన నీ మేళ్లతో నీ కృపలతో నీ విడుదలతో నీ నెమ్మదితో నాయన నాయన తృప్తిపరచమని వేడుకొంచున్నాం ప్రభా. నీ కొరకు ఇంకనూ ప్రయాసపడే వారంగా ఈ సంవత్సరం అంచె దినముల్లో ప్రభా నీ కొరకు ప్రయాసపడే వారంగా ఉండుటకు నాయన, నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండుటకు నాయన సహాయం దయచేయండి ప్రభా. నాయన ఏ ఒక్కరము ప్రభా నాయన నీ కార్యానికి ఆటంకంగా ఉండకుండా ప్రభా నీ సన్నిధిలో నాయన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన నీ రక్తంతో నాయన మమ్మల్ని కడగమని వేడుకొంచున్నాం. మా పెదవులను కడగండి, మా విధేయతను కడగండి, మా ప్రతి పాపమును ప్రభా నాయన మీరు సిలువలో కార్చిన రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నాయన మమ్మల్ని పవిత్రపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకనూ నాయన మా బిడ్డలు రావాల్సినవి ఉండగా ప్రభా నాయన వారి వేగురుపరిచి నాయన మీరు త్వరపెట్టి ఈ సన్నిధికి రప్పించి ప్రభా నాయన ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉండులాగున నాయన మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకొని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నవ్వుతున్నాను కనుక నన్ను చూసైనా నవ్వుతూ పలకరిస్తారని అనుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు తిరిగి మళ్ళీ దగ్గర 2 నెలల తర్వాత తిరిగి దేవుడు ప్రారంభించుకోవడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి మేలుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. సంతోషంగా ఉన్న వారందరూ నాతో పాటు ఏకోబేస్తూ పాటల పుస్తకం నుంచి 229వ పాట, అందరికీ తెలిసిన పాట, అందరికీ వచ్చిన పాట, నాతో పాటు ఏకోబేస్తూ పాడాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, యేసయ్య నా చెంతనుండగా ఎందుకు భయము, ఎందుకు దిగులు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా. ప్రభువాక్యమే నన్ను బలపరచును, ప్రభు మార్గములో నన్ను నడిపించును. ప్రభువాక్యమే ప్రభు మార్గములో నన్ను నడిపించును, ప్రభు ప్రేమతో నన్ను కరుణించును, ప్రభు రక్తముతో నన్ను శుద్ధి చేయును, ప్రభు ప్రేమతో నన్ను కరుణించును, ప్రభు రక్తముతో నన్ను శుద్ధి చేయును. హల్లెలూయా. బిగ్గరగా ఆయన నామమును స్తుతిస్తూ సంతోషంగా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రతిదినము నా తోడుగా, ప్రతి
ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము ప్రతి క్షణము నా నీడగా. ప్రభు కోసమే నా ఈ జీవితం, ప్రభు సొంతమే నాలో ఊపిరి. ప్రభు కోసమే నా ఈ జీవితం, ప్రభు సొంతమే నాలో ఊపిరి. ప్రభు ఆనతి లేకుండా ఏ ప్రాణైనా కదిలేనా, ప్రభు ఆనతి లేకుండా కదిలేనా, పైకెగరునా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అందరం కలిసి హల్లెలూయా యేసయ్యా. ప్రతిదినము ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా. యేసయ్య నా చెంతనుండగా ఎందుకు భయము, ఎందుకు దిగులు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మరొకసారి పాడదామా? హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన పట్ల ఆయనకున్న ఆలోచనలు గొప్పవి అంట, గంభీరములు అంట. అవి మన ఊహకు అందనివి. ఆయన మన కోసం ఎంతెంతో మనం చాలాసార్లు మన పిల్లలకి బెస్ట్ ఇద్దామని ఆలోచిస్తుంటాం. దేవుని మనసును ఒకసారి చూద్దాం. మనం మన పిల్లలకి బెస్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తుంటాం. వాళ్ళు చిన్న వెతుక్కుంటూ ఉంటారు, చిన్న వాటిలో సంతోషిస్తుంటారు. అయ్యో అది కాదురా, నేను బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఏడు భావం పెడుతుంటారు. అది దానికన్నా బెస్ట్ ఇవ్వడానికి మమ్మీ అది తీసుకుంది లేదా డాడీ అది తీసుకుంది అని ఆలోచన చేయరు. మనం కూడా చిన్నపిల్లల్లాగే యేసయ్య మనకి ఆయనకున్న ప్రణాళికలు, ఆయనకి మన పట్ల ఉన్న ఆలోచనల కోసం ఆలోచించుకుని ఏం చేస్తాం, చిన్న వాటి కోసం సంతృప్తి చెందేస్తుంటాం, హ్యాపీ అయిపోతూ ఉంటాం. దేవుని హృదయంలో ఏముందో తెలుసుకోవాలంటే మనం ఏమవ్వాలి? ఇప్పుడు ఆయన హృదయానుసారం అవ్వాలి. సింపుల్. దేవుని హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి మనం ఏమవ్వాలి? ఆయన ఆయన హృదయాన్ని పట్టుకోవాలి, ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు ఎలాగ కొడుతుందో పల్స్ తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకోవాలంటే మనం ఎవరం అవ్వాలి? ఇంకోటి చెప్పండి. కొంచెం దగ్గరికి వచ్చారక్క, ఇంకొంచెం దగ్గరికి వచ్చారు. దావీదులో అవ్వాలి. ఎవరు అవ్వాలి? దావీదు ఎవరు? దావీదుకి ఏంటి ఐడెంటిటీ? ఏంటి? హృదయానుసారుడు. దావీదుకి తెలుసు ఎప్పుడు ఎలాగా ఏం చేయాలి, దీవెనలు కొట్టాలంటే ఏం చేయాలి అని. నాకు ఒక మనసు ఉండేది. మా డాడీ సేవకులైనా, మా డాడీయే కదా, డాడీ సేవకులే కదా, కనుక మా డాడీకి ఏది ఇష్టమో, ఎలా చేస్తే ఇష్టమో, ఏది అందిస్తే నచ్చుతుందో, వంట ఎలా వండితే నచ్చుతుందో అది కనిపెట్టేదాన్ని. మా డాడీ భోంచేయకన్నా చూసేదాన్ని. మా ఇంటికి ఎప్పుడైనా వస్తే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కోకుండా ఏం చేసేదాన్ని, వెంటనే ఆ ఫింగర్ బౌల్ అందించేదాన్ని. వెంటనే వేడి నీటిలో చేపట్టగానే ఏమవుతుంది, ప్రాణం బ్రహ్మ అంటారు. అదేమో ఆటోమేటిక్గా మనం చేసిన పనికి, ఉదాహరణ చెప్తున్నాను, మనం ఆ చేసిన పనికి ఏమవుతుంది, హ్యాపీ అవుతారు. వాళ్ళు హ్యాపీ అవగానే ఏమవుతుంది, మన మీదకి దీవెనలు కొట్టేస్తామన్నమాట. అలాగే చిన్న ట్రిక్స్ ఉంటాయి దీవెనలు కొట్టడానికి కూడా. చిట్కాలు ఉంటాయి కదా వంటలు చేసేటప్పుడు, చిన్న చిట్కాలు ఉంటాయి కదా. తెలియనట్టున్నారు ఎవరికి, వంటలు చేయట్లేనట్టున్నారు ఎవరును. ఉల్లిపాయలు వేపేటప్పుడు చిన్న ఉప్పు వేస్తే ఉల్లిపాయలు బేగా వేగుతాయంట. తెలుసా మీకు?
కొంచెం జీడిపప్పు వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుందంట. జీడిపప్పు పేస్ట్ చేసేస్తే చికెన్ కర్రీలో గ్రేవీ చిక్కగా ఎక్కువ వస్తుంది. ఇలా చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. తెలియదేమో మీకు, మీరు వంటలు చేయట్లేదేమో, నేను చేస్తున్నానులేండి. అలాగా దేవుని హృదయాన్ని తెలుసుకోవాలి, దేవుని పల్స్ని తెలుసుకోవాలి. ఆయన ఎలా ఉంటారు, ఏం ఆలోచిస్తూ ఉంటారు. నా కోసం ఇప్పుడు నేను అప్పుడప్పుడు అనుకుంటాను, యేసయ్య ఇప్పుడు నా కోసం ఏం ఆలోచిస్తుంటారో, నా కోసం ఏమనుకుంటున్నారో యేసయ్య అనుకుంటూ ఉంటాను కదా. అలాగ ఆలోచిస్తూ ఉండండి. ఎల్లవేళలా దావీదు హృదయాన్ని సారడానికి ఆయన్ని ఎప్పుడు ఆరాధించేవాడు, ఆయన్ని ఎప్పుడు ఆయనలో ఆనందించేవాడు. యుద్ధము యెహోవాదే అనుకునేవాడు, నాది కాదు బలం అనుకునేవాడు. ఏదైనా పని తలపెట్టేటప్పుడు నేను కాదు యెహోవా అనేవాడు. యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను ఇప్పుడు వెళ్ళనా, నాకు జయం వస్తుందా అని అడిగేవాడు. రాజుల గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో చూస్తుంటే తెలుస్తుంటుంది దావీదు కోసం. నేను వెళ్ళనా, ఇప్పుడు ఫిలిష్తీయుల మీదకి యుద్ధం వెళ్ళనా, నాకు జయం వస్తుందా, నేను ఇప్పుడు పలానా వాళ్ళ మీదకి వెళ్ళనా, నాకు జయం వస్తుందా, నేను మళ్ళీ తిరిగి దావీదు పట్టణానికి వెళ్ళనా అని ప్రతీది దేవుని దగ్గర కనుక్కునేవాడంట. అలాగ దేవుని హృదయాన్ని టచ్ చేయాలి ఒకసారి, అలాగ జస్ట్ ముట్టాలి. అలాగానుంటే సూపర్గా ఉంటుంది. మనం మనలాగా ఉండం, మనలో చూసిన వారందరికీ యేసయ్యని చూపించిన వారం అయిపోతాం. ఓకేనా? గనుక మనం ఎవరిని బట్టి అతిశేద్దాం, మన యేసయ్యని బట్టి అతిశేద్దాం. నాతో పాటు ఏకోపిస్తూ 183వ పాట. ఈ పాట కూడా అందరికీ వచ్చిన పాటే. 183 నాతో పాటు ఏకోపిస్తూ ఆయన నామం స్తుతిస్తూ, నన్ను చూడకుండా నా స్వరము వినకుండా ఆయన నామం ఏకోపిస్తూ, ఆయన నామంలో నాతో ఏకోపిస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయనకి మన పట్ల ఉన్న ఆలోచనలు, ప్రణాళికలు, ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమను ధ్యానిస్తూ ఆరాధిస్తూ నాతో ఏకపిస్తూ పాడాల్సిన ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నా అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. నీ ఆలోచనలు అతి గంభీరములు అందనివి. ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు, ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు, పెంట నుండి నన్ను లేపావు దేవా, పెంట నుండి నన్ను లేపావు దేవా, లేపావు దేవా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. అందరం కలిసి పాడదామా? ఏమి లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి వాడను నేనయ్యా, భారమైన ఒలివ చెట్టు నీవు యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి, బిగ్గరిగా, నీవు యేసయ్యా. నీలో నేను అంటకట్టబడుటకు, నీలో నేను అంటకట్టబడుటకు, ఫలించని కొమ్మలను విరిచావు దేవా,
రెక్కలను విరిచావు దేవా, విరిచావు దేవా. ఏమీ లేదు నాయందు. అవునేసయ్యా, అవును ప్రభా, అవునేసయ్య. మరొకసారి, ఏమీ లేదు నాయందు అతిశయించుటకు యేసయ్యా. కన్నవారి ప్రేమ కంటే మిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ, కన్నవారి ప్రేమ కంటే మిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ, ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ, ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ. ఆ ప్రేమ నన్ను జీవింపచేసెను, ఆ ప్రేమ నన్ను జీవింపచేసెను, జీవింపచేసెను. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. మరొకసారి చెప్తామా? ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరం ఒకసారి అట్లా ఉన్న స్థలాల్లో లేచి నిలబడదాము. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము అందరం కలిసి బిగ్గరగా 1 నుంచి 8 వచనములు చదువుకుందాము. Psalm 21 verses from 1 to 8 onwards. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేష్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నువ్వు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములు నువ్వు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని నులసింపజేసి ఉన్నావు. యాలే అనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిల్చును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కుకుంచు, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకును. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మనం అలా నిలిచి ఉన్నట్లయితే డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లే మన ఆరాధనలోకి మనం వెళ్దాము. దోషంగా ఆరాధిద్దాం. సర్వశక్తిని ఆనందంతో ఆరాధిద్దాం. భయంకరమైన రోజుల్లో మనం అందరమే ఉన్నాం. భయంకరమైన రోజుల్లో మొన్నే రీసెంట్గా న్యూస్ పేపర్లో చదివింది ఏంటంటే, లాస్ట్ వీక్ తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి బయట ఉద్యోగం చేస్తున్నారు ఇంకో దేశంలో. తల్లి ఇక్కడుండి 2 కుమారులను పెంచుతుంది. ఆమెకి 2 కుమారులు. పెద్దవాడు 19 సంవత్సరములు. అయితే ఆ 19 సంవత్సరాల అబ్బాయి చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడు. చెడు వ్యసనములకు బానిస అయిపోయి తల్లిదండ్రుల మాటకి వినక ఎక్కడంటే అక్కడ తల్లిదండ్రులు తాగి వచ్చి ఇంట్లో గోల్ చేయడం, ఇదంతా చేయడం వలన తల్లి బాగా విసిగిపోయి తండ్రికి ఇన్ఫామ్ చేస్తూ ఉండేది, తండ్రికి చెప్తూ ఉండేది. తండ్రి ఇంటికి వచ్చాడు. సెలవులకి ఇంటికి రాగానే ఆ దినం కూడా యథావిధిగా బాబు తాగి ఇంటికి వచ్చి అల్లరి చేస్తుంటే తండ్రి మీద కూడా తిరగబడి గోల్ చేస్తుంటే సర్లే అని ఇప్పుడు ఊరుకున్నారు. ఆ క్షణం ఊరుకొని ఆ బాబు 19 సంవత్సరాల ఆ బాబుకి నిద్రపోతున్నప్పుడు
తల్లి 2 చేతులతో కాళ్ళు పట్టుకుందంట గట్టిగా. తండ్రి ఆ తలగడతో ఊపిరి ఆడకుండా ఊపిరి బిగించి తలగడత గట్టిగా నొక్కి ఆ బాబుని చంపేశారంట. ఇలాంటి రోజుల్లో ఉన్నాం. చూడగానే అది చదవగాన మనసు తరుక్కుపోయింది. అరే వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి, పోనీ అంత వ్యసనకారుడైనా ఆ చెడు వ్యసనాలకి బానిసైపోతుంది, వదిలేయచ్చు కదా, బయట ఎక్కడైనా వదిలేయచ్చు కదా, పోనీ నీ బ్రతికేదా నువ్వు బ్రతుకు అనొచ్చు కదా. అలాంటి కార్యం ఎందుకు చేశారు? అది కప్పిపుచ్చడానికి, ఎలాగో త్రాగేసి చనిపోయడానికి కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళ రిలేటివ్ కనిపెట్టి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి జీవితాలు ఎన్నెన్నో. ఈరోజు న్యూస్ వింటే మనకు తెలిసిందే, చాలామంది మరణించారు. దగ్గర 30 మంది మరణించారు. 60 మంది దగ్గర గాయాలు పాలయ్యారు. వాళ్ళకి నిజ దేవుడు తెలియక ఏంటి వాళ్ళ పరిస్థితి అని ఆలోచించేటప్పుడు మనసు చాలా బాధ అనిపించింది కదా. మనకి తెలీదు రోజులు ఎలా ఉంటాయో. దేవుడు మనల్ని మంచి స్థితిలో ఉంచాడు. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులంట. ఆయన మనం కలిగి ఉన్నాం. మనం ఎంత ధన్యులము కదా. మనకి నిజమేంటో తెలుసు, సత్యమేంటో తెలుసు. మనమేంటి అసలు, ఏ స్థితిలో ఉండాల్సిన వారము, ఆయన ఆరాధించటానికి, ఆయన కనపరచటానికి దేవుడు మనకెంత ఔన్నత్యాన్ని, ఆధిక్యతను మనల్ని ఎంచుకుని ఆయన జనముగా చేసుకున్నాడు కదా. కృతజ్ఞత కలిగి ఆయన నామమును స్తుతిద్దామా. మన జీవితంలో ఉపకారాలు, మేలులతో నింపి ఉన్నాడు కదా, ఆయన ఆరాధిద్దామా. అయ్యో లోకంలో తెలియదే దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క సత్యము. తెలిసి కొంతమంది నమ్మక నశించిపోతున్నారు, తెలియక కొంతమంది నశించిపోతున్నారు. మనం ఆ రెండిట్లో లేకుండా దేవుణ్ణి ఎరిగిన వారమై ఉన్నాం కదా, ఆయన గొప్పతనాన్ని ఎరిగిన వారమై ఉన్నాం కదా, ఆయన కృపను ఎరిగిన వారమై ఉన్నాం కదా, ఆయన సన్నిధిని ఎరిగిన వారమై ఉన్నాం కదా, ఆయన స్పర్శ ఎరిగినాం కదా. ఆయన ఆరాధిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి ప్రేమ, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప. నీ కృప లేకుంటేనే నేము లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావాలని. ఎస్ లార్డ్, నీ కృపయే. బిగ్గరగా పాడదామా. నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించిన నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించిన నీ కృప. నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృప లేకుంటే నేనేమి లేను. నీ కృప
కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలెను ఎస్ లార్డ్ నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా మరొకసారి పాడదామా నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నీ కృపయే కావాలని ఎస్ లార్డ్ నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావాలను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావాలను మరొకసారి నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావాలను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావాలను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా హల్లెలూయా 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 కదా హల్లెలూయా ఆయన కృప మనం ఎవరమేంటి ఎక్కడి వారమేంటి ఎలాంటి వారమేంటి మన స్థితి ఏంటి మన గతి ఏంటి ఎక్కడుండవలసిన వారము దేవుడు మనల్ని ఎక్కడో వాళ్ళకి మనము ఆ దేవుడిని కొలుస్తూ ఉండేవారమేమో మనము ఈ సత్యం తెలియక ఎలాగుండేవారమో కదా దేవుడు మనల్ని పట్టుకొని ఆయన సన్నిధిలో తీసుకొచ్చినాడు కదా అలాంటి గొప్ప ప్రేమను కొని ఆడకుండా ఎలా మౌనంగా ఉండగలము ఎలాగా మౌనంగా ఉండగలము ప్రియ సహోదరి ప్రైజ్ యు లార్డ్ యేసయ్యా నీ కొందనాలు సర్వశక్తుడా మీ కొందనాలు అద్భుతాలు చేయవాడా మీ కొందనాలు ఆశ్చర్యకార్యాలు చేయవాడా మీ కొందనాలు నిజమే ప్రభువా మేము హైందులముగా ఉండుంటే ఆ దేవుళ్ళు కొలుస్తున్న వారం అయితే ఏమై ఉండువారమో ఎలాగుండువారమో ఓ తండ్రి 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 అబ్బా పిలుచుటకిచ్చిన యోగ్యతను బట్టి మీ కొందనాలు సర్వశక్తిని ప్రేమను నాయన మాకు చూపించినందుకు మీ కొందనాలు తండ్రి యేసయ్యా 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 మీ కొందనాలు యేసయ్యా మీ కొందనాలు కృతజ్ఞతలు 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 చెల్లించుకొచ్చున్నాం రిషి కుదర్రా బాబా బాబా రి బాబా రిషి కుదర్రా బాబా బాబా లవ్ యు లార్డ్ లవ్ యు లార్డ్ లవ్ యు లార్డ్ మీ సన్నిధి మీ ప్రసన్నత ఓ నాయన తండ్రి యేసయ్యా అని పిలిస్తే చాలు నాయన ఎక్కడికి వెళ్ళవసరం లేదు
ఏ మొక్కులు చెల్లిస్తలేదు, ఏ స్నానాలు అవసరం లేదు. తండ్రి అని పిలిస్తే చాలు మమ్మల్ని పిలుస్తావు. ఎక్కడున్నా తండ్రి అని పిలిస్తే చాలు పలుకుతావు. తండ్రి నీ కొందనాలు, యేసయ్యా మీ కొందనాలు. గొప్ప దేవుని కలిగినాము ప్రభువా, గొప్ప దేవుని కలిగినాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ చెయ్యి ఎప్పుడు విడువక, మీ చెయ్యి ఎప్పుడు వదలక ప్రభువా, అంతం వరకు మీ చెయ్యి పట్టుకొని నాయన మీతో నడుచుటకు, మీతో వెళ్ళుటకు, జారిపోకుండా పడిపోకుండా మేము మా అంతం వరకు, మా మరణ పర్యంతము వరకు మిమ్మల్ని విడవకుండా, మిమ్మల్ని పట్టుకొని నడుచుటకు మీ కృప చూపించబడి వేడుకొచ్చుదాన్ని తండ్రి. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను బిగ్గరగా పాడదామా? నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నా పైకి ఎగిసినా, విశ్వవాలో కలవరమేరేగినా. లోక సంద్రము నా పైకి ఎగిసినా, విశ్వాస నావాలో కలవరమేరేగినా. నిలువగలనా ఓ నిమిషమైనను, నిలువగలనా ఓ నిమిషమైనను. యేసు నా చేయి విడిచినా, యేసు నా చేయి విడచినా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా. నా జీవితాంతము జారిపోకుండా, నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా. నే బిగ్గరగా చెప్తామా? బిగ్గరగా చెప్తామా? జారిపోకుండా, నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టు. మరొకసారి చెప్తామా? నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో.
హల్లెలూయా. బిగ్గరగా చెప్పట్టుకుంటూ ఆయన నామమును కనపడతామా. ప్రైజ్ యు లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ ఓ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ అనాయింటింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెన్స్ ఇన్ దిస్ మిక్స్ ఓ లార్డ్. నాయన ఈ మధ్యన ప్రభా, నాయన మా మధ్యన ప్రభా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ స్వస్థత, మీ ఆరోగ్యం, మీ బలము మీ సమృద్ధిగా దయచేస్తున్నందుకు మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొచ్చినారు ప్రభా. యేసయ్యా మీ కొందనాలు, యేసయ్యా మీ కొందనాలు, నాయనా మీ కొందనాలు, స్తోత్రం నాయనా. గొప్ప దేవుని కలిగినాము ప్రభా. ఈ ఆఖరి దినంలో గొప్ప సైనికులుగా, గొప్ప సైన్యంగా నీ కొరకు ముందుకు సాగిపోయే వారంగా మీ ముందుటకు మీ సహాయము, మీ కృప, మీ తోడు, మీ కాపుదల మా పట్ల ఉంచి ప్రభా, మా స్తుతి ఆరాధన మీ సన్నిధికి చేర్చుకొని ప్రభా మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామమ్మా. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలో స్త్రీల మీటింగ్కి వచ్చిన జేఎస్ఎం స్త్రీలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృప వల్ల మరొకసారి ఈ సంవత్సరంలో మనం ఆశించదగిన మనందరం మళ్ళీ ఇది కంటిన్యూ అవ్వాలని చాలామంది కోరుకున్నారు, ఆశించారు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. దేవుని సేవకులు తలంచి మళ్ళా మన అందరి కొరకు దేవుడు ఈ సాయంకాలం సమయంలో మళ్ళా లక్షవారము, ప్రతి లక్షవారం మా ఇంట్లో కూడుకుంటకు దేవుడి కృప చూపించి ఉన్నాడు. స్త్రీలు తర్ఫీదు పొందడం, బోధ చేయబడడం, నేర్చుకోవటం అవన్నీ చాలా ప్రాముఖ్యమైనది. స్త్రీలు ఏంటంట, ఎక్కడి నుంచి చేయబడిందంట స్త్రీ? పక్కటెముక నుంచి. అట్లాగే సంఘానికి స్త్రీని ఏంటంట అంటారంట వెన్నుముక్క. వెన్నుముక్క కనబడుతుందా శరీరంలో? కనిపించదు, కానీ దాన్ని చేసే పని చాలా పెద్దది. అదేం చేస్తుందంట? స్ట్రెంగ్త్ ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, షేప్ ఇస్తుంది కదా, ఒక ఆకృతిని ఇస్తుంది. ఆ వెన్నుముక్క లేకపోతే కదా ఎట్లా ఉండలేం కదా. అట్లాగే సపోర్ట్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది. అటువంటి స్త్రీలు అంత పెద్ద బాధ్యత దేవుడు మన ఎడలో ఉంచినప్పుడు దేవుని వాక్యంతో మనము నేర్చుకోవాలి, మనం సరి చేసుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని స్త్రీలుగా మనము దీన్ని సద్వినియోగం చేసుకుందాము. అట్లా మనం కొన్ని అలా కూర్చుని మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నువ్వు చేసిన మేలన్నిటిని బట్టి, నువ్వు చేసిన కృపలన్నిటిని బట్టి నాయన, గడించిన సంవత్సరం అన్నిటిని బట్టి నాయన మమ్మల్ని కాపాడారు, మీరు పోషించారు. వ్యక్తిగతంగా నాయన, కుటుంబాల్లో, సంఘంగా ప్రభువా నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరం దయా కిరీటంగా మాకు ధరింపజేసి ఉన్నారు ప్రభువా. ఏ యోగ్యత అర్హత లేని వారం ప్రభువా, నీ సన్నిధిలో మరొకసారి మేము కూడి ఉండగా ప్రభువా మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభువా, మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మరలా ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాం, మమ్మల్ని బ్రతికించమని వేడుకుంటున్నాం. మరి ఒక్కసారి ప్రభువా మమ్మల్ని రివైవ్ చేయమని వేడుకుంటున్నాం, మమ్మల్ని ఉజ్జీవపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ చిత్తము, నీ ప్రణాళిక ప్రభువా ప్రతి స్త్రీ పట్ల ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చి వారంగా ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ సంవత్సరం మమ్మల్ని ఆయుధపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని బలపరిచి ప్రభువా నాయన, మీరే నాయన ఈ దినాన నాయన మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానాలను మనం తీసుకున్నాము. వ్యక్తిగతంగా వాగ్దానాలు చాలానే ఉన్నాయి మనందరికీను, కానీ జేఎస్ఎం ఫ్యామిలీ అందరి తరపున మనకు ఒక వాగ్దానం ఏముంది? దేవుడిచ్చింది ఇయర్ ఆఫ్ రిసీవింగ్. ఈ సంవత్సరం మనం ఏంటంటే పొందుకునే సంవత్సరంగా మనకి ఉంది. కాబట్టి కిందటి సంవత్సరం ఎవరైతే కనిపెట్టామో, రోధించామో, దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉన్నామో, సేవకులతో సహకరించామో, ఏకీభవించామో, దేవుని పని నమ్మకంగా చేసామో, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో దేవుని విడిచిపెట్టగా మనం వెంబడించామో, అదంతా ఏంటంటే ఓర్పుతో, సహనంతో మనం అందరూ చేసిన వారికి అందరూ ఈ సంవత్సరంన మనం ఏమిటంటే సిద్ధంగా ఉండాలి పొందుకోవడానికి. ఏం పొందుకోవడానికి అంటే మన కుటుంబాల్లో నెమ్మది, అభివృద్ధి, సమాధానము అవి మాత్రమే కాకుండా మనం ఆత్మీయంగా దేవుని అభిషేకము కదండి. మొదటిగా ఏం కావాలి? దేవుని అభిషేకం, దేవుని ఆత్మ కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుని కృప కావాలి, దేవుని మహిమ కావాలి కదా. ఆత్మలో వర్ధిల్లువాడు
మిగతా అన్ని విషయాల్లో మొదట మనము ఆత్మలో వర్ధిల్లితే మనం కోరుకున్నవన్నీ దాని అంతటా అవే వచ్చేస్తాయి. ఈ సంవత్సరం ఖచ్చితంగా అటువంటి సంవత్సరంగా మనము దేవుని సన్నిధిలో ఏంటంటే అర్హులుగా ఉందాం. దేవుడు ఆ నిర్ణయ కాలము సమీపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే దానికి ప్రతిఫలము దయచేస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 20 మాట నేను చదువుతాను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గం నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడినై ఉంటిని. కావున అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ పైనున్న వాటిని అన్నీ మనం చేసి ఉండుంటే గడిచిన సంవత్సరంలో కదా, యెహోవా నేను నిర్దోషిగా ఉండేట్టు చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి ఏం చేస్తాడంట, నాకు ప్రతిఫలమిచ్చెదను. అట్టి స్త్రీలుగా ఈ సంవత్సరం అంతా మనము పొందుకునేలాగా దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్ కదా. అవును, మనకున్న వాగ్దానములు ఏంటంటే అవి అమూల్యమైనవి. పేతురు రాసిన పత్రికలో ఉంటాయి కదా, అవి అత్యధికములైనవి, అవి అమూల్యమైనవి కదా. మనము వాగ్దానాలు తీసుకుంటాం కానీ అవి నెరవేర్తాయా లేదా అని అనుమానిస్తున్నామేమో వ్యక్తిగతంగా, కానీ మనకి ఫ్యామిలీకి వచ్చిన కానీ ఏంటంటే చాలా తీర్మానాలు కమిట్మెంట్ తీసుకునే ఉండుంటాం. ప్రభువా ఈ సంవత్సరంలో నేను మెరుగైన ఆత్మీయ జీవితం నేను జీవిస్తాను, నీ కొరకు నీ చిత్తాన్ని నేను చేస్తాను, నీ సన్నిధిలో నేను కనబడతాను, నీ పరిచర్యలో నీ మందిరం కొరకు ఆసక్తి కలిగి నేను నీ పరిచర్య చేస్తాను, ఏకీభవిస్తాను, సేవకునికి దేవుని వాక్యానికి నేను విధేయత చూపిస్తాను. చాలా మనము చేసుకునే ఉంటాం కానీ అనేక మార్లు ఏం చేసి ఉంటామంటే కిందటి సంవత్సరంలో పడిపోయి ఉండుంటాం. అనేక సార్లు దేవుణ్ణి నొప్పించి ఉంటాం, సేవకులు నొప్పించి ఉంటాం, దేవుణ్ణి గాయపరిచి ఉంటాం. కానీ దేవుడు ఏంటంటే వాటన్నిటి విషయాల్లోని మనము లయం చేయకుండా, దేవుడు నమ్మదగిన దేవుడు. ఒక్క నిమిషం దేవుడు మన ఊపిరిని ఆపేస్తే మొత్తం మనం ఈ సంవత్సరం చూసే వారమే కాదు. కానీ దేవుడికి ఏంటంటే మన పిల్లల్ని ఎవరన్నా దెబ్బలాడితే వినరు మన మాట కదా. సాయంత్రం వచ్చిన తర్వాత దెబ్బలాడి పంపించామనుకోండి, ఒక్కసేపు అన్నం తినడం మానేస్తారు, లేదంటే మాట్లాడడం మానేస్తారు. కానీ దేవుడు అట్లాంటి వాడు కాడంట, నమ్మదగిన దేవుడు. దేవుడు ఏం చేస్తాడంట, ఎడతెగక ఈ దినాన మాట వినలేదు, లేదంటే రాని ఈరోజు మాట వినలేదు, సునీత సిస్టర్ మాట వినలేదు, నేను చెప్పింది చేయలేదు, విధేయత చూపలేదు అని చెప్పి దేవుడు ఆన్ అండ్ ఆఫ్గా ఉండలేడు, తక్కువ చేయడంట కదా. దేవుడు వాత్సల్యత మన ఎడలు ఎలాగుందంట, ఎడతెగక నూతనంగా ప్రతిదినము నూతనంగా ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట, మన ఎడల నూతనంగా మన జీవితాల్లో కార్యాలు చేయాలని ఆశపడుతున్న దేవుడు. హబక్కులో ఏముంటుందంటే, సంవత్సరములు జరుగుతుండగా ప్రభువా నీ కార్యములు నాలో నూతన పరచుము అని అంటుంటే, ఎట్లాగా సంవత్సరాలు 23 వెళ్ళిపోయింది, 24 అయిపోయింది, 25 వెళ్ళిపోయింది. గడిచిన సంవత్సరంలోని మనం ఎట్లాగున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ఎలాగుందంటే, కొంచెం విశ్వాసంలో ఉన్నామనుకోండి, ఈ సంవత్సరంలోని ఇంకొంచెం విశ్వాసంలోకి వెదగాలి. కొంచెం కృప మనం దేవునికి పొందుకున్నామంటే కృప వెంబడి కృపలోకి ఈ సంవత్సరము మనం నడిపించబడాలి. కొంచెం మహిమ పొందుకున్నాం అనుకో, దేవుని మహిమ, ఈ సంవత్సరం ఇంకనూ అధిక మహిమలో వెళ్ళాలి. కొంచెం సత్ప్రవర్తన కలిగి ఉన్నామంటే మునుపటి కంటే ఇప్పుడు అధికమైన సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సంవత్సరము మన పరిశుద్ధతలో కొంత మటుకు మనము ప్రయత్నించాం, ప్రయాసపడ్డాం, కొంతవరకు మనం నిలబడగలిగాము అని అనుకున్నట్లయితే ఇప్పుడు పరిశుద్ధుడు ఎట్లాగుండాలంటే ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండాలి. ఈ సంవత్సరము ఆశ అటువంటిదే ఉండాలి. ప్రభువా అయిపోయింది పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని అనుకోకుండా కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ కదా, పరిశుద్ధత మించిన పరిశుద్ధతలోకి మనమందరము వెళ్ళడానికి మనము ప్రయాసపడుతూ ఉండాలి. తాను నించున్నవాడు పడిపోకుండాలాగిన జాగ్రత్త పడాలి
కదండి. అట్లాగే ఈ సంవత్సరం మనము అట్టి రీతిగా మనం చెక్కబడదాము, దేవుని సన్నిధిలో విధేయత చూపిద్దాము. 1 సమూయేలు 30వ అధ్యాయము 3వ మాట ఎవరైనా తీస్తే త్వరగా చదవండి. చదవండి అక్క. చాలక్క చాలు. మరొకటి ఇంకొక రిఫరెన్స్ చూసుకుందాము. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 4వ మాట చదువుదాము. 2 రాజుల గ్రంథము 8:4. చాలక్క, దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఇక్కడ మనం 2 రిఫరెన్స్లు మనం చూసుకున్నట్లయితే ఇది అందరికీ తెలిసిందే, మనకు బాగా సుపరిచితమైన రిఫరెన్స్. దావీదు ప్రజలతో కలిపి సిగ్లగ్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. వాళ్ళు లేని సమయంన కదా, దావీదు జనులు మగవారు వారు లేని సమయంన ఏమవుతుందంటే వాళ్ళ బిడ్డలు వారి భార్యలు అమాలేకులు వచ్చి దండెత్తి వారి గృహాలని కాల్చి వారి బిడ్డల్ని వారి కుమార్తెలని అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ మిగిలిన ప్రజలందరూ దావీదును ఇంకా ఎంతో బాధపడతారు, మిక్కిలి దుఃఖపడతారని ఇంకొక మాట ఉంటుంది. వారు ఏమైందంటే ఎంత కష్టం వచ్చిందంటే భార్యలు బిడ్డలు అందరూ ఏంటంట దోపిడీగాలు అమాలేకులు వారు దండెత్తినప్పుడు వారందరినీ ఎత్తుకొని పోతున్నప్పుడు ఏమవుతుందంటే వారు బాధపడతారు. వారి ప్రాణము ఎంత విసిగిపోయిందంటే ఏమంటూ ఉంటారు అంటే అప్పటి వరకు దావీదు మాట విని దావీదు నడిపింపులో నాయకుడిగా ఏలుకొని నడిచిన వారు ఏమంటారంటే దీని అంతటికీ కారణము దావీదని తలచి దావీదుని ఏం చేస్తుంటారు, వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంట, దావీదుని రాళ్ళు రువ్వి చంపుదామని అనుకొని చుండగా కదా. దావీదు ఏమైపోవాలి ఈ సమయంలోని, దావీదు ఎట్లా కింద ఒక మాట ఉంటుంది చూడండి 18వ మాటల, ఇలాగూ దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాని అంతటినీ తిరిగి తెచ్చుకుంటాడు. ఏదైతే పోయిందో దాని అంతటినీ దావీదు తిరిగి అంతటినీ అని ఉంటుంది చూడండి, కొంత కాదు లేదంటే ఏ ఒక్కటి కాదు కానీ దాని అంతటినీ తెచ్చుకున్నారు. కింద ఇంకొక మాట ఉంటుంది, కొద్దిగేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకుని. ఎలా పొందుకున్నాడంటే ఏంటి, అందరూ అక్కడ ఉన్నవారికి దావీదు ఒక్కడికి మాత్రమే భార్యల్ని ఎత్తుకుపోలేదు, పిల్లల్ని ఎత్తుకుపోలేదు, గృహాలు కాల్చబడలేదు, కానీ అక్కడ మిగతా వాళ్ళందరూ భార్యలను కుమార్తెలు అందరిని ఎత్తిపోయారు. కానీ దావీదుకు ఎలాగా దీన్ని సంపాదించాడు అంటే తనున్న పరిస్థితుల్లోని ఎట్లా రియాక్ట్ అయ్యాడు. దావీదు వాళ్ళకి కష్టం వచ్చింది, దావీదుకి కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది. వాడు ఎంత ఏడ్చారంటే ఎంత దుఃఖం ఉందంటే హృదయంలో ఆ పరిస్థితిని బట్టి ఏంటంట వారికి ఏడ్చుటకు ఇంకనూ శక్తి లేదంట. అంత బాధ వచ్చింది, అంత దుఃఖం వచ్చింది, అంత శ్రమ వచ్చింది కదా. ఆ పరిస్థితుల్లోని మిగతా వాళ్ళందరూ ఏం చేశారంట, మనకి శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతామంట, ఎవరన్నా నిందిస్తుంటాం, ఎవరి మీద ఆ నెపము వెయ్యాలని చూస్తూ ఉంటాం, మన మాటలు మారిపోతూ ఉంటాయి. వాళ్ళు ఆయాస్కరంగా ఇతరుల ఏళ్ళ మనం మాట్లాడుతాం, ఇట్లాగా నా భర్త మారుంటే బాను, మా అత్తగారు మారుంటే బాను, మా అత్తగారు ఇలా చేసుంటే బాను, నా బిడ్డల వల్ల ఇట్లాగైంది, లేదంటే ఇంకొకరిని ఏం చేస్తూ ఉంటామంట నేరస్తులుగా మనము ఆ పరిస్థితుల్లోకి మనం తెచ్చి
సనుగుతూ ఉంటాం, విసిగిపోతూ ఉంటాం, లేదంటే వారి పట్ల మనం ఆయాసకరంగా ఉంటాం. కానీ వీళ్ళందరూ చేసింది ఒకటి, దావీదు ఎట్లాగా రక్షించుకున్నాడు, సమస్తాన్ని ప్రతిఫలంగా, సమస్తాన్ని దేవుని కార్యాన్ని నెరవేర్పుని ఎట్లా పొందుకున్నాడు, కోల్పోయింది అంతటినీ ఎట్లా పొందుకున్నాడంట, వాళ్ళందరిలాగా దావీదు ప్రవర్తించలేదు. హీ యాక్టెడ్ డిఫరెంట్లీ. ఎట్లాగైతే రియాక్టివ్ అట్లాగే అయ్యాడు, ఇంకొకటి ఏంటంటే అట్లాగా ప్రవర్తించాడు. దావీదు ఏం తెచ్చుకున్నాడు, ఆ సమయంలోని చుట్టుపక్క పరిస్థితులన్నీ మూసుకుపోయాయి. నానవారులే మనల్ని నిందించినప్పుడు, అవమానించినప్పుడు, దుఃఖపరిచినప్పుడు, ఎటువైపు నుంచి మనకు సహాయం రాలేనప్పుడు ఎటువైపు చూడాలంట, పైకే చూడాలంట. నిదానించి ఆయన చూసినప్పుడు ధైర్యం వస్తుందంట కదా. ఏం చేశారంట, ధైర్యము తెచ్చుకోను, విశ్వాసంతో ధైర్యం తెచ్చుకొని తర్వాత విశ్వాసంతో అడుగులు వేశాడు. దేవుడు మార్గం తెరిచాడు. ఆ తర్వాత అమాలేకుల్ని కనుగొని ఎవరైతే వెళ్ళిపోయారో వారందరినీ బిడ్డలతో సహా మనల్ని తిరిగి తెచ్చుకున్నాడు, రక్షించుకున్నాడు సమస్తాన్ని. అట్లాగే మనం 2వ రాజుల గ్రంథంలోని ఇక్కడ ఒక స్త్రీ కోసం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ స్త్రీ ఎవరు, షూనేమి రాలు కొరకు మనం చాలా బాగా తెలుసు. 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె ఒక గనురాలైన షూనేం అనే పట్టణంలో ఉంటున్నప్పుడు ఎలీషా కొరకు తన్ని బలవంతం చేసి, దేవుని సేవకుడని, నిజమైన సేవకుడు, దైవభక్తి గల సేవకుడని ఎరిగి తన పట్టణంలో పరిచర్యకి వస్తూ వెళ్తూ ఉండగా ఏం చేసిందంట, తన ఆస్తిని, తన గృహాన్ని సేవ కొరకు తెరిచింది. మంచము, దీపస్తంభము, పీట ఇచ్చి ఎలీషా కొరకు తన గృహంలోని ఒక గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అంటే బహుశా ఎలీషా ఒప్పుకొని ఉండడు, కానీ ఏం చేసిందంట, బలవంతము చేసి ఏంటంటే ఆతిథ్యము ఇవ్వటలోని ఏంటంటే గనురాలు కదా. తను ధనం బట్టి గనురాలు అవి ఉంటుంది, కానీ తన క్రియలు బట్టి గనురాలుగా గ్రంథంలోని పరిశుద్ధాత్ముడు లిఖించాడు. ఇక్కడ ఈ స్త్రీకి ఏంటంటే చేస్తున్నప్పుడు గెహజీని అడిగి ఎలీషా ఏం చేస్తాడు, ఆమెకున్న కొదువును కదా, ఏం కొదువు ఉంది, ఇంత శ్రద్ధాభక్తులతో. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఎట్లా సేవించిందంటే ఏదో ఇచ్చేసాం కదా, చేసాం కదా, దేవుని పని ఎట్లాగైనా చెయ్యొచ్చు అని కాదు అంట కదా. దేవుని భయంతో, భక్తి శ్రద్ధలతో, శ్రద్ధాభక్తులతో ఈమె నా ఎడ్ల ఇంత భక్తిని చూపిస్తుంది, తన ధనాన్ని వెచ్చించింది, తన గృహాన్ని తెచ్చింది, పరిచర్య కొరకు ఇంత ఏకీభించి సహాయపడుతుంది నేను నిష్పాంతి తీసుకోవడానికి అని చెప్పి తనకి ఏం అవసరమై ఉన్నదా అంటే, నాకేమీ అవసరం లేదు, నేను స్వజనుల మధ్య ఏం చెప్తుందంట, నేను నెమ్మదిగా ఉన్నాను, నాకేమీ అవసరం లేదు. అయినప్పటికీ ఏమంటుందంట, మరుసటి ఏటు నీకు ఒక కుమారుడు కలుగుతాడని దైవజనం చెప్పిన తర్వాత నిర్ణయ కాలంలో ఒక కుమారుడిని కంటది. ఆ కుమారుడు బాలుడై ఉంటాడు, బహుశా బిలో 10 years అయి ఉంటుంది. ఏమవుతుందంటే ఒకరోజు పొలంలో పనిచేస్తున్నప్పుడు పడిపోతాడనమాట. స్పృహ తోల్పి పడిపోయినప్పుడు తండ్రి తల్లిని పిలిచి తల్లికి అప్పచెప్పినప్పుడు తల్లి ఏం చేస్తుందంట, గబగబగా ఈ ఎలీషా ఏ గృహంలో ఏం గది అయితే ఇచ్చిందో సేవకుడికి వెళ్ళి ఆ మంచం మీద పడుకోబెట్టి తలుపు పెట్టి గబగబగా ఒక సేవకుడిని, ఒక గాడిదని పంపించు, వేగరమే పంపించి నేను వెళ్ళాలంటే అడుగుతూ ఉంటుంది. అక్కడ ఏమడుగుతుందంటే విశ్వాసంతో చెప్తుంది ఏంటంటే, ఎందుకు వెళ్ళడం, ఇది విశ్రాంతి దీని కాదు కదా, అమావాస్య కాదు కదా, నువ్వు సేవకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అంటే, నేను వెళ్ళుటయే మంచిది. ఎటువంటి మాటలు పలికింది. ఇప్పుడు ఏ స్త్రీ అన్నా అంటే అక్కడ అబద్ధం ఆడిందా? తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా దూరం నుంచి ఈ స్త్రీని చూసి, నువ్వు వెళ్ళి అడుగు, నువ్వు పరిగెట్టుకొని వెళ్ళి తన భర్త, తన కుమారుడు క్షేమమా అని అడిగినప్పుడు తను ఏమంటుంది, అంతా క్షేమమే, అంతా సుఖమే, ఆల్ ఈజ్ వెల్ అని అంటూ ఉంటుంది. అంటే ఈ స్త్రీ అబద్ధం ఆడిందా? లేదు. ఏం చేసిందంట, కొన్ని పరిస్థితుల్లో విశ్వాసంలో కదిలింపబడినప్పుడు కుమారుడు చనిపోయాడు. ఏమైందంట, కుమారుడు చనిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో కృంగిపోలేదు, కూలిపోలేదు. కానీ దైవజనుడు వాగ్దానపూర్వకంగా తనకిచ్చిన కుమారుణ్ణి ఏం చేసిందంట, త్వరపడి ఏం చేసింది, పరిగెత్తుకొని వెళ్ళింది. ఏం మాట్లాడింది, అటువంటి సమయంలో, ధైర్యం కోల్పోయిన సమయంలో మనసున్న నడుము కట్టుకొని ఎక్కడికి వెళ్ళిందంట, ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళలేదు, వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు, పక్కింటికి వెళ్ళలేదు, కనీసం తన భర్తను కూడా లేదు. ఎంతటి విశ్వాసం కలిగి ఉందంటే, ఎంత నిశ్చలమైన విశ్వాసం కలిగి ఉందంటే, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలీషా కాలు మీద వెంటనే పడుతుంది
కదా పడి విశ్వాసంతో ఆ సమయంలోని ఎటువంటి స్త్రీ, ఇంకా ఈ స్త్రీ కాకుండా ఇంకెవరన్నా ఏం చేస్తారు? ఏడుస్తారు, గోల పెట్టేస్తారు, గందరగోళం చేస్తారు. కానీ ఏం చేస్తారు? అంతా సుఖమే. అంటే విశ్వాసంలోని ఇంకా దావీదు చేయలేంది, ఇక్కడ స్త్రీ చేయలేంది ఏంటంట, మనము వాగ్దానాలు పొందుకొని ఉన్నాము. దేవుడు కార్యం చేయాలంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ సమయంలో మనము దేవుని మాటలు, విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసం తగ్గ క్రియలు ఉండాలి. క్రియలేని విశ్వాసము మృతము కదా. గొడ్రాల 54వ యెషయా గ్రంథంలో ఉంటుంది, గొడ్రాల జయగీతము ఎత్తుము, ప్రసవ వేదన పడని దాన ఏమైందంట, కీర్తన జయకీర్తన ఎత్తి పాడుమని ఉంటుంది, ఆనందించుము అంటదంట. అంటే ఏం చేస్తాడంట, గొడ్రాలు ఇంకా పిల్లలు లేరు కానీ ప్రసవ వేదన లేదు, కానీ విశ్వాసంతో ఏం చేయమని చెప్తున్నాడంట అక్కడ ప్రవక్త, నువ్వు జయగీతం ఎత్తుము అని అంటది. అంటే యూ హ్యావ్ టు సింగ్, నువ్వు ఆనందించాలి. అంటే నీకు పిల్లలు ఉన్నారని, వాళ్ళని పాలిస్తున్నావని, వారికి పాలిచ్చి పెంచుతున్నావని అంటా కదా. నీ చేతిలో బిడ్డలు లేకపోయినప్పటికీ, ఇంకా గర్భం దాల్చినప్పటికీ కూడా విశ్వాసంతో ఎటువంటి అడుగు వేయాలంట, నువ్వు ఆనందించు. నీకు బిడ్డలు లేరు అయినప్పటికీ కూడా విశ్వాసంతో నువ్వు అంతా బాగానే ఉన్నట్టే మనము ప్రవర్తించాలి. మన మాటలు, మన ప్రవర్తన ఎట్లాగుంది, ఈ స్త్రీ ఎలాగుంది, ఏం చెప్తుంది, అంతా సౌఖ్యమే కదా, అంతా సుఖమే, అంతా బాగానే ఉంటుంది మేము కదా. తర్వాత మోషే పైకి వెళ్తున్నప్పుడు మేము తిరిగి వచ్చేదము అని అంటాడు కదా. వాగ్దానం చేసిన వాడు, ఇటువంటి వారు ఏం చేశారంట, వాగ్దానం చేసిన వారు ఏం నమ్మారంట, సందేహింపక కదా. సందేహము, సంశయాలు ఏం చేస్తూ ఉంటాయంట, మన ధైర్యాన్ని, అవిశ్వాసము ఏం చేస్తుందంటే అవిశ్వాసం ద్వారా బలహీనపరచిపోకుండా ఏంటంటే అబ్రహాము వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఏంటంటే వాగ్దానం చేసినవాడు, కిందటిసారి ఆఖరిగా మనం నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఇంకోటి ఏంటంటే వాగ్దానం చేసినవాడు అబద్ధము ఆడనివాడు. సంఖ్యాకాండంలో ఉంటుంది కదా 23:19లోని చెప్పి ఆయన నెరవేర్చకుండా ఉండునా, మాట ఇచ్చి ఆయన చేయకుండా ఉండునా అంట. మనం ఎంతైతే దేవుని వాగ్దానాలు మన జీవితంలో, దేవుని కార్యాలు మన జీవితంలో ఆశపడుతున్నామో, ఇర్మియా రాసిన గ్రంథంలో ఒక మాట 1వ అధ్యాయంలో 2వ ఉంటుంది, నేను చెప్పిన దాన్ని చేయుటకు నేను ఆతురపడుతున్నానంట. గాడ్ ఈజ్ ఈగర్ టు డూ హిస్ థింగ్స్ ఇన్ హిస్ వర్క్స్ ఇన్ ఆ లైఫ్. మనం ఎంతైతే కనిపెట్టామో, కిందటి సంవత్సరం కనిపెట్టాం, ఇంకా మన పరిస్థితులు కదా, మనం కనిపెట్టే సంవత్సరం అని చెప్పారు సేవకులు, మనం కనిపెట్టాం, కన్నీరు కార్చాం, అన్నీ చేసాం, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నాలు చేసాం, యథార్థంగా మనము ఈ ఆత్మీయ జీవితం కొనసాగించాం. కానీ పరిస్థితులు, వాగ్దానం చూస్తే ఇంకొక రీతిగా ఉంది కదా. పరిస్థితులు ఎప్పుడు కూడా మనకు వచ్చిన వాగ్దానానికి ప్రతికూలంగానే ఉంటాయి. ఇంకా అవే పరిస్థితులు, ఇంకా సంవత్సరంలో 25, 20, 30 రోజులు అయిపోయి తీసుకున్న వాగ్దానము అనుమానంగా ఉంటుంది. కానీ పౌలు అంటూ ఉంటాడు కదా, ఎన్ని వాగ్దానములు అయినను అవన్నీ ప్రభు క్రీస్తులో అవునన్నున్నట్టుగానే ఉన్నాయి. దేవునికి మహిమ కలిగినట్లుగా దాన్ని మనము ఆమెన్ అనాలి కదా. దేవునికి మహిమ కలిగినట్లుగా దాన్ని మన జీవితాల్లో కదా ఆమెన్ అన్నట్టుగా ఉంటే ఆ వాగ్దానాలని మనం ఏం చేస్తాయంట, పేతురు రాసిన గ్రంథంలో ఉంటాయి. దుష్టత్వంలోని, ఈ లోకంలోని మనం దుష్టత్వం నుంచి తప్పిస్తాయంట. దేవుని స్వభావంలో పాలివారం అగునట్లు అవి ఈ వాగ్దానాలని మనకు సహాయపడతాయంట. అందుకే ఏం చేయాలంట, ఈ భక్తులందరూ ఏం చేశారంట, వాగ్దాన ఫలాన్ని చేసినవాడు నమ్మదగినవాడు సమర్థుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏం చేశారంట, మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థత కలవాడు, మీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఈ దినాన అపవాదికి ఇంకా నీ కుటుంబం ఇలాగే ఉందా, ఇంకా నువ్వేం దేవుడిని నమ్ముకున్నావు, అవన్నీ విడిచిపెట్టేవి, నీ అప్పులు అలాగున్నాయి, నీ బిడ్డలు అలాగున్నారు, వివాహాలు అవ్వలేదు, బిడ్డలు రాలేదు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, బిడ్డలు మారలేదు, ఇవన్నీ పరిస్థితులు చూపించి మన సందేహపరుస్తూ ఉంటాయి. నీకేమైనా దొరుకుతుందా, ఇంకా నువ్వు ఇట్లా ఉండడం వల్ల ఇది వ్యర్థం కల, ఇంకా నువ్వు భక్తిగా జీవించడం వల్ల, ఇంకా నమ్మకంగా జీవించడం వల్ల ఈ సంవత్సరం కూడా నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచి ఆయన మీద ఆనుకొని నువ్వు వెళ్తే నీకేమీ దొరకదు అని చెప్పేదానికి మనం ఏం చెప్పాలంట, మీకు
అపవాదికి ఏం చెప్పాలంట, వాడు మనల్ని ఊరుకోబెట్టడానికి ఏం చేస్తూ ఉంటాడంట, మనం ఉన్న స్థితిలోనే మనం అట్లా, మన పరిస్థితుల్లోనే మనం అట్లా కృంగిపోవడానికి, కృషించిపోవడానికి, మన వాగ్దానాల్ని, మన ప్రతిఫలాన్ని, దేవుని కార్యాలు మన జీవితంలో చూడకుండా ఉండటానికి, మనమే ఆటంకంగా ఉండటానికి ఏం చేస్తుంటాడు, మనల్ని ఊరుకోబెడుతూ ఉంటాడు, మనల్ని భ్రమపరుస్తూ ఉంటాడు, మన వాగ్దానాల్ని సందేహించడానికి, అనుమానించడానికి ఏం చేస్తాడు, వాడు చేయాల్సిన పని అంతా చేస్తుంటాడు. కానీ ఈ దినాన అపవాదికి చెప్దాం ఏంటంటే, నీకు సంజాయిసి చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవుడు సార్వభౌమ అధికారము గలవాడు, నువ్వు భయపడ అవసరం లేదు, ఆయనకు సర్వము అధికారం కలవాడు అని అంట. దేవుడు ఏం చెప్తున్నాడంట, నీ ప్రతి తల వెంట్రుక కూడా లెక్కింపబడింది. ఆల్ యువర్ హెయిర్స్ ఆర్ నంబర్డ్. లెక్క పెట్టడం వేరు, కౌంటింగ్ వేరు, నంబరింగ్ వేరు కదా. దేవుడు ఎంత మైన్యూట్గా మన జీవితాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, వ్యక్తిగతంగా శ్రద్ధ కలిగిన దేవుడు. మనం అన్ని శ్రమల్లో కృంగిపోతున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన తల్లు వెంట్రుకలు మనం ఒకసారి దేవుడు ఏం చేస్తాడంట, ఒక దేవదూతలను పెట్టి వాటిని లెక్కించలేదు, కానీ ఆకాశం ఉన్న మన తండ్రి సింహాసనం మీద ఉన్న దేవుడు ఏంటంటే తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడ్డాయంట. అంటే వాటికి ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా మన తల మీద దూకున్నప్పుడు 2-3 పడిపోయాయి అంటే మనం ఎప్పుడన్నా బాధపడ్డామండి. ఎందుకంటే అది మన పెద్ద ఎన్నిక లేదు, అది పెద్ద విషయం కాదు. 1-2 ఊడిపోతే చుట్టేసి బయట డస్ట్బిన్లో పడతాం. అంటే చాలా మనకి ఇంపార్టెంట్ కాదు ఆ జుట్టు ఊడిపోయింది, కానీ నీకే ప్రాముఖ్యత లేనిది, చాలా అల్పమైన విషయం కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. అంటే నీ తల కిందున్న, నీ వెంట్రుకలకు ఉన్న తలని దేవుడు ఆ కిందున్న నిన్ను తన రక్తంతో కొనుక్కున్నాడు కదా, దేవుడు పట్టించుకోడా? అందుకే ఏముంటుందంట, నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. ఒకటి నల్లగైనను తెల్లగైనను, అది ఎలాగైందో మనకు తెలియదు, కానీ నీకంటే బాగా మన దేవుడికి మన కొరకు బాగా తెలుసు. ఆయన పట్టింపుగలదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, రక్తం ఇచ్చి మనల్ని స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, నీకన్నిటిలో అట్లా వదిలేసే దేవుడు కాదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, వాగ్దానం చేశాడు. ఆ నిర్ణయ కాలం సమీపమైన కొద్దీ కూడా ఆయన కార్యాలని త్వరపెడుతున్నాడు. ఈ స్త్రీ కొరకు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా చేశాడంట, ఎలీషా ఆ తర్వాత బిడ్డను బ్రతికించిన తర్వాత 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఫ్యామిన్ వస్తుంది, ఒక క్షామకాలము వస్తుంది, నీకు అనుకూలమైన దేశానికి నువ్వు నీ బిడ్డను నీకు కలిగిన అంతటినీ పట్టుకొని నువ్వు ఇంకొక దేశానికి వెళ్ళిపో. 7 సంవత్సరాలు ఏంటంటే ఏమొస్తుంది అంటే కరువు వస్తుంది, నువ్వు క్షేమంగా ఉండులాగిన నువ్వు వెళ్ళు, వేరొక దేశానికి నువ్వు వెళ్ళి అక్కడ క్షేమంగా ఉండిన తర్వాత, ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ దేశంలో ఉండి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎవరిని కలుస్తుందంట, అక్కడ తన ఇంటిని కోసం, తన ల్యాండ్ కోసం, తన భూమి ఏదైతే ఈ 7 సంవత్సరాలు విడిచిపెట్టింది కదా, దాని కొరకు రాజుగారిని విజ్ఞాపన చేయడానికి వెళ్ళిందంట. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చెయ్యాలని సంకల్పం కలిగినప్పుడు ఎట్లా చేస్తాడంట, అధికారుల్ని వాడుకుంటాడంట కదా. ఆ సమయంలోని అధికారుల్ని వాడుకొని వారి ద్వారా, మనుషుల ద్వారా మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాడు. చూడండి, అక్కడ అదే సమయంలో ఏమైందంటే, స్త్రీ వెళ్ళే సమయంలో గెహజీతోని ఆ రాజు గెహజీ ఉన్నాడంట. గెహజీకి ఆ రాజు ఏమడుగుతున్నాడంట, ఎలీషా చేసిన కార్యాల కోసం నాకు వివరించి చెప్పు, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా అని చెప్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ గెహజీ ఏం చేశాడంట, అప్పుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు చూసారా, ఆ టైమింగ్ అది కోఇన్సిడెన్స్ కాదు, ఏదో యథాలాపంగా జరిగిపోయింది కాదు, కానీ ఆమె పట్ల, ఆమె చేసిన కార్యాల పట్ల, తను ఇచ్చిన ఆతిథ్యం కొరకు ఆ సేవకుడిని సహకరించినందుకు ఆతిథ్యం ఇచ్చింది, ధనాన్ని వెచ్చించింది, విధేయత కలిగింది. ఇప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్పాడు, 7 సంవత్సరాలు క్షామం వస్తుంది, కరువు వస్తుంది, నువ్వు నీ బిడ్డను తీసుకొని కుటుంబంతో వెళ్ళిపో అంటే అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానమే వచ్చింది. ఏంటంటే నీ స్వజనుల్ని, నీ దేశాన్ని నువ్వు వదిలి వెళ్ళిపో అంటే ఒక స్త్రీకి చెప్తే ఎవరన్నా అట్లా కట్టుబట్టలతో కానీ అట్లా వదిలి వెళ్ళిపోతారండి? దానికి ఎంతటి విశ్వాసం కావాలి, ఎంతటి విధేయత చూపించింది. ఒక మారు మాట్లాడకుండా మరలా వెళ్ళిపోయింది. అక్కడ విశ్వాసంతో బిడ్డను చనిపోయినప్పుడు ఏమంటూ ఉంటుందంట, ఒక మాట అంటుంటుంది, నిందించలేదు, సేవకుడిని నిందించలేదు, నిలదీయలేదు, నేను అడిగానా,
ఆ బిడ్డను నువ్వెందుకు నన్ను భ్రమపట్టి నాకు ఇచ్చావు అని ఒక మాట ఉంటుంది. నిందించలేదు, అవమానించలేదు, నిలదీయలేదు, ఫీల్డ్ పట్టుకోలేదు. దేవుని సేవనికి నాకు అన్యాయం జరిగింది, నాకు ఈ కడుపు కొద్ది నేను లేదంటే అదో ఏడుపు. అసలు ఆలోచించేపోద్దు. నేను బిడ్డనిచ్చి మరలా ఇటు రీతిగా నువ్వు తీసుకున్నావు అని అట్లా లేని మాటలు, చీకటి మాటలు, నిందించే మాటలు, అటువంటి ఏ మాటలు మాట్లాడుకుంటా ఒక మాట ఉంది. ఏముందంటే మనవి చేసెను. ఇంకెళ్ళి ఏంటంటే కాలు పట్టుకుంది. ఎవరిని? గెహజీ వచ్చి నువ్వు వెళ్ళు, నా దండం పట్టుకో వెళ్ళంటే నీ తోడు, నీ జీవం తోడు, నిన్ను విడిచివెళ్ళు. గెహజీ కాదు, ఎవరు కావాలి? సేవకుడే కావాలి, సేవకుడికే రావాలి. నేను నమ్మింది ఎట్లా నమ్మిందంటే విధేయత చూపించింది. తర్వాత ఆయన మాటకి ఒక్క మాట ఇటు కానీ అటు కానీ చెప్పకుండా, క్వశ్చన్ ఏమీ లేదు. ఇది చెప్తే వెంటనే ఏం చేసింది? అట్టి రీతిగా చెప్పిన ప్రకారము కింద మాట ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ దేశం పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. విధేయత ఆశీర్వాదానికి కారణము కదా. ఒక మాట కూడా అబ్రహాం చేసింది వేరు, ఇక్కడ ఏంటంటే స్త్రీ ఎంతటి గొప్ప విశ్వాసము కనపరిచింది. ఆ తర్వాత అదే లేట్ సమయానికి దేవుడు కార్యం చేయాలనుకున్నాడు. తను చేసిన అంతటికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే అదే సమయాన్ని ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎలీషా అనేకమైన అద్భుతాలు, ఏలియా చేసిన అద్భుతాల కన్నా దాన్ని రెట్టింపు అద్భుతాలు ఎలీషా వాడుకొని దేవుడు జరిగించినప్పుడు అదే టైంకి, అది వస్తున్న టైంకి, ఆ స్త్రీ వచ్చి అడుగుతున్న టైంకి ఏంటంటే ఏం చేశాడంటే అప్పుడు గెహజీ చెప్తూ ఉన్నాడంట, ఎలీషా ఒక షునేమీరాల్ని బ్రతికించే గృహంలో ఉన్నాడు, ఆయన కుమారుడు చనిపోతే ఇది బ్రతికించాడు అని చెప్పినప్పుడు ఆ తర్వాత కింద చూడు ఎంత ఆశ్చర్యంగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటను గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయ వచ్చును. అంతటా ఎలీషా నా ఏలినవాడైన రాజా, ఆ స్త్రీ ఇదే. ఆశ్చర్యపోయి ఉంటాడు కదా. కరెక్ట్గా దేవుడు చేయాలన్నప్పుడు దేవుని కార్యాలు మన కన్నులకు వింతగా ఆశ్చర్యకార్యంగా ఉంటుందంట కదా. యోవేలు గ్రంథంలో ఉంటుంది కదా, మిడతలు తినివేసిన దాన్ని, గొంగళ పురుగులు తినివేసిన, చీడ పురుగులు తినివేసిన దాన్ని వింతైన కార్యములు దేవుడు చేస్తున్నప్పుడు ఆ పంట అంతటిని, సంవత్సరం పంట అంతటిని దేవుడు ఏం చేస్తాడంట, ఆ పంట మరలా నీకు ఇద్దును అని ఉంటుందంట. సిగ్గును అందరూ ఇక్కడ ఉంటుందా. అదే టైంలోని ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి చెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఎట్లాంటివంట అధికారులు వచ్చి దేవుడు ఎట్లా చేస్తాడంట, మన ఇళ్ళ కార్యాలు చేయాలంటే ఆయన అధికారులని వాడుకుంటూ ఉంటాడంట కదా. అధికారుని వాడుకొని తన పక్షముగా ఏం చేశాడంట, కంప్లీట్గా ఒక ఆఫీసర్ని ఇచ్చి ఆమె సొత్తు యావత్తును కొంచెం ఇచ్చాడండి. దావీదు కొంచెంగా ఇచ్చే దేవుడు కాదు కదా, కొంచెంగా విత్తువారు కొంచెంగానే కోస్తారు కదా. ఇప్పుడు ఏంటంటే ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచిపెట్టినప్పటి నుండి నేటి వరకు, ఎప్పటి నుంచి అండి 7 సంవత్సరాలు ఏదైతే పంటనంతా కోల్పోయిందో విడిచిపెట్టిన నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని ఇంకా రాజు సెలవిస్తే దేవుడే ద్వారాలు తెరవగలగా మనకి మూసిన వాడు ఎవడు కదమ్మా. దేవుడు చెయ్యాలనుకుంటే దేవుడు ఆ నిర్ణయ కాలం వచ్చేసరికి అంట అబ్రహాంకి చూడండి, అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు సంకల్పించినప్పుడు నీ ఎడల నా ఎడల ఆ కాలం వచ్చి మరి చక్కగా చేస్తాడంట, కొంచెంగా చేయడంట. హీ డస్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. ఇంగ్లీష్లో ఆ మాట ఉంటుంది. అపోస్తుల కార్యము త్వరగా ముగించేసుకుందాము సమయానికే. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 17వ మాట. అయితే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 17వ మాట,
కదా ఏమైందంట, ఆ కాలము సమీపించేస్తుందంట. వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాంకి, నీ జనులకి కనాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని, పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నప్పుడు కదా, ఆ సమయము ఆసన్నమైనప్పటికీ దేవుడు అధికారుల్ని మారుస్తున్నాడు, పరిస్థితులను తారుమారు చేస్తున్నాడు కదా. ఇంకా కఠినమైన పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి కదా. ఆ సమయంలో ఏమనిపిస్తుందో, పరిస్థితులు అర్థం కాలేనప్పుడు కదా కఠినమైపోతున్నాయి. ఎప్పుడన్నా మన పరిస్థితులు ఇప్పుడున్న దానికన్నా ఇంకా కఠినమైపోతాయి, ఇంకా క్షీణదశకు వెళ్ళిపోతుంటాయి, జటిలమైపోతున్నప్పుడు, ఇంకా ఆలస్యం అయిపోతున్నప్పుడు మనకి ఏమనంట, దేవుడు నన్ను అనుగ్రహించడానికి, దేవుడు తన కార్యము నా జీవితంలో చేయడానికి నిందలు, అవమానాలు, ఆయాసము, దుఃఖము ఇవన్నీ ఎక్కువైపోతున్నాయని మనము విశ్వాసంతో ఏంటంటే ఆ సందేహాలన్నీ విడిచిపెట్టి కదా, విశ్వాసం అనే డాలుతో కదా, భయాన్ని ఏంటంటే ఎదిరించి మన విశ్వాసం అనే డాలుతో మన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ, పరిస్థితులు అర్థం అవసరం లేదు కానీ మనకేం తెలియాలి, దేవుడు సమస్తాన్ని మీద అధికారం కలిగినాడు, సార్వభౌమ అధికారము కలిగినవాడు. మన తల వెంట్రుకల్లోని ఆయన ఏం చేశాడంట, మనకు తెలియదు ఏ వెంట్రుక పడిపోయింది కానీ లెక్కించాడు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు సగటు మనిషికంట తల మీద 140,000 ఉంటాయంట వెంట్రుకలు, యావరేజ్గా ఉంటాయంటే దేవుడు ఇప్పుడున్న అనేక మంది భూప్రపంచం మీద బిలియన్స్ ఆఫ్ మంది ప్రజలు ఉన్నారు, వారందరి తల వెంట్రుకలు కూడా ఇప్పుడు నాది 1 2 3 అంటే 4 5 6 7 అవన్నీ ఇప్పుడు 2 రాలిపోయాయి అనుకోండి, అది దేవుని చిత్తం లేకుండా అది రాలిపోదు. 273 రాలిపోయి ఉండొచ్చు, అది నాకు తెలీదు కానీ అది దేవుడికి తెలిసిన తల్లోది కదా. నీ తెల్లవారి ఎప్పుడు రాలిపోలు ప్రభువా అంటే, లేదు ఇప్పుడు కాదు, మీటింగ్కి వెళ్తూ ఉంటుంది కదా అప్పుడు దూకుంటుంది కదా అప్పుడు రాలి. అది ఏది రాలాలి, 140,000లోని ఏది రాలాలి, నేను అది చెప్పాను కదా 40,000ది అది రాలాలి, ఆ ఒకటిది రాలాలి లేదంటే రెండోది రాలాలి అని దేవుడు ఆజ్ఞ. ఆయన సెలవు లేనిదే చాలా మనకి హాస్యాస్పదంగా ఉంటుంది కానీ ఇది చాలా నిజం. దేవుడు మన ఎడల వ్యక్తిగతంగా శ్రద్ధ కలిగిన దేవుడు, అందుకే మనము భయపడిన అవసరం లేదు. నీకే లెక్కలేనని నీ జుట్టుకి దేవుడు ఏం చేస్తున్నాడంట, లెక్కిస్తున్నాడు. అది ప్రాముఖ్యత కలిగి ఉన్నాడంటే నీవు నేను మరింత ప్రాముఖ్యమైనవాడు, నీ ఆత్మ మరింత ప్రాముఖ్యమైంది, నువ్వు ప్రాముఖ్యత కలిగినవాడు. కాబట్టి ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి తన సింహాసనాన్ని, ఆయన మహిమను విడిచిపెట్టి నీకోసం నా కోసము ఆ సిలువలో ఆ కల్వరి కొండలో ఆయన మరణించి మనం పొందాల్సిన శిక్షను ఆయన పొంది ఉన్నాడు. మనము ఈ దినాన్ని ఏం చేయాలంట, మనం ఫస్ట్ చేయాలి, మనము ఈ వాగ్దాన ఫలమును మనం పొందుకోవాలన్నప్పుడు ఏం చేయాలంట, మనము కూడా కొన్ని నియమాలు పాటించాలి. మనం కూడా సేవకుల పట్ల, సంఘం పట్ల, దేవుని కార్యాల పట్ల ఈ సంవత్సరము మరింత అపేక్ష కలిగి ఉందాం, మరింత ఆసక్తి కలిగి ఉన్నాం. నా బిడ్డలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే కంటే ఏంటంట మరి ఒకటి సంతోషము లేదంట. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక అది మనం చదువుకొని ముగిద్దాము. ఆఖరిగా హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఆఖరిగా దావీదును షునేమీరాల్ స్త్రీ ఎవరు నమ్ముకున్నారంట, దేవుణ్ణి, సేవకుల్ని నమ్ముకుని వారు కృతార్థులయ్యారు. వారి జీవితాల్లో అద్భుతాలు చూశారు, వారి జీవితాల్లో కార్యములు చూశారు. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ మాట, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు, వారి దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము, కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. ఏం చేస్తున్నారంట, మన ఆత్మీయ తల్లిదండ్రులు, మన పైన నాయకులుగా ఉండవలసిన వారు కనిపెడుతున్నారంట. మన ఆత్మలకు పై నాయకులుగా దేవుడే అభిషేకించి దేవుడు మనల్ని అప్పచెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారు, వారు ఒక దినాన మన ఆత్మలు కాయిచున్నారు కాబట్టి వారు లెక్క అప్పచెప్పవలసి ఉంది. దే ఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ సోల్స్. కాబట్టి ఏం చేయాలంట, కాయిచున్నారంట. అప్పుడు వారు దుఃఖంతో వారు చేయకూడదంట. పౌలు ఫిలిప్పీలు రాసిన సంఘాన్ని కొరకు ఒక మాట చెప్తూ ఒక మాట అంటూ ఉంటాడంట,
పౌలుకి సేవలో అనేకమైన శ్రమలు వచ్చాయి. బంధింపబడ్డాయి, రాళ్ళతోని శ్రమలు వచ్చాయి, స్వజనులతో శ్రమలు వచ్చాయి, అనేకమైన శ్రమలు, కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు. అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు ఏడవలేదు, కానీ దాన్ని అందుకు సంతోషించాడు. కానీ ఒక దగ్గర మాత్రం నేను ఏడ్చుచున్నాను అని అంటాడు. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ మాటలో, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాము. ఏం చేస్తున్నాడంట పౌలు? ఏడుస్తున్నాడంట. ఎందుకంటే కష్టం వచ్చింది, తిండి లేదు, నన్ను కొట్టారు, నన్ను బంధించారు, హింసించారు అని ఏడవట్లేదు అంట. అప్పుడు ఏడలేదంట. కానీ ఏం చేస్తున్నాడంట, తను కన్న పిల్లలు సువార్తతోని వారు మారు మనసు పొంది సొంత రక్షకుడుగున సంఘంగా ఫిలిప్పీ సంఘం కొరకు ఏం చెప్తున్నాడంట, నేను ఏడ్చుచున్నాను. వారు ఏంటంటే ప్రభు మార్గం నుంచి తొలగిపోయారు కదా, సత్యంను అనుసరించి నడుచుట. యోహాను ఎట్లా అయితే చెప్పాడో ఆ సంఘం కొరకు ఏంటంటే, సత్యంను అనుసరించుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఆత్మీయ తండ్రులకి ఎప్పుడు సంతోషం వస్తుందంట, మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, దేవునితో మనం కలిసి నడిచినప్పుడు, మనం వర్ధిల్లినప్పుడు, ఆత్మీయంగా మనము పరిపక్వతలోకి మనం వెళ్తున్నప్పుడు, ఇంకా శరీరానుసారులుగా మనం ఉండినప్పుడు కాదు, కానీ ఆత్మానుసారులుగా దేవుని ఎరిగి దేవుని నామైన బలమైన కార్యములు చేయనప్పుడు, వారు మన మీద ఆధారపడిన వారిని నమ్మినప్పుడు ఏం చేస్తాడంట దేవుడు, వారు దుఃఖపడరంట సంతోషంతో. కింద ఇంకొక మాట ఉంటుంది, తెస్సలోనికీయులకు రాసిన సంఘం అనుకుంటాను, నా మహిమయు నా నిరీక్షణను నా ఆనందము ఎవరు? ఇంకా ఏ సంఘము? మీరే. నేను మిమ్మల్ని కన్నాను కదా, మీరు బ్రతికితే, కొరింథీ సంఘం నేను బ్రతికినట్టే. మీరు బ్రతికి బయటపడ్డారా కదా, మీరు పరిశుద్ధంగా జీవించారా, నమ్మకంగా జీవిస్తున్నారా లోకంలో కదా. దైవజనుడు మంచి కాపరి తన గొర్రెల కొరకు, మనకు బాగా తెలుసు ఇవన్నీ, కానీ కదా మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతారంట. మనం ఏం చేయాలంట, మనము యథార్థంగా ఉండాలి, వారికి లోబడి మనం జీవించాలి. వారు చేయి ప్రతి దానికి మారు మాట్లాడకుండా మనము వారితో ఏకీభవించి అప్పుడు వారు చేస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే, వాళ్ళు చేసే పని దుఃఖంతో మనల్ని కాయినప్పుడు, మనం సరిచేసినప్పుడు కదా, అట్లా చేస్తే అది మనకి ఏంటది? నిష్ప్రయోజనము కదా, నిష్ప్రయోజనము కదా. కోరాహు, అభిరాము, దాతాను ఏం చేశారంట, మోషే మీద, సేవకుడి మీద ఒక తెలియని ఒక గుంపు రేపారంట. ఎవరికి తెలియదు, మిగతాలు ఎవ్వరికీ తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడు వెంటనే తీర్పు తీర్చేశాడు. అవిధేయత, అక్రమము అక్కడ ఉన్నప్పుడు దేవుడు వెంటనే తీర్పు తీరుస్తాడు. ఏంటంటే వారికి నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు కదా. దుఃఖంతో కాక మా ఆనందము, మా నిరీక్షణ, మా కిరీటము మీరే ఉన్నట్లుగా మనము దేశమంతా కూడా వారు ఆ పనిని జాగ్రత్తగా చేయలాగున మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకొక మాట ఉంటుంది చూడండి, మనం ముగించుకుందాము. అది కనిపించట్లేదు. దేవుడి ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మనము అటు రీతిగా దేవునికి, సేవకులకి, దేవుని సంఘంలో మనం విధేయత కలిగి మనం జీవించులాగున కదా. మనము కోల్పోయినదంతయో కదా, సంవత్సరంలో అనారోగ్యంతో బాధపడి ఉన్నామో ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, మన కుటుంబాల్లో నెమ్మదిని, మన కుటుంబాల్లో విడుదలని ఏదైతే కిందటి సంవత్సరం మనము వేచి ఉన్నామో, కనిపెట్టామో, ప్రార్థించామో, ఉపవసించామో వాటన్నింటినీ ఈ సంవత్సరము పొందుకునేలాగా ఏం చేయాలి? సందేహాల్ని విడిచిపెడదాం, భయాన్ని ఎదుర్కొందాం, విశ్వాసం అనే డాలుతో ఇంకను నిశ్చలమైన విశ్వాసం. సందేహపడివాడు ఏంటంటే గాలికి రేపబడి తరంగము ఎగిసిపడి వాడులాగా ద్విమస్కుడు అయిపోతాడు. అంటే అవునా కాదా, చేస్తాడా చేయడా, అలా ఉండకూడదండి. నా దేవుని దగ్గర ఏమన్నా దొరుకుతుందా లేదా అన్నట్టు యాకోబు పత్రికలో సందేహపడివాడు ఉంటుందండి. అటు విధంగా కాకుండా ఏం చేద్దామంటే ఓర్పుతో, విశ్వాసంతో, వాగ్దానాలు దేవుడు పనిచేయలాగిన గాడ్స్ అన్టైయింగ్ హ్యాండ్స్ అని ఒక పుస్తకం ఉంటుంది. అంటే మన మట్టుకు మన అవిశ్వాసంతో, మన తొందరపాటుతో, మన సందేహంతో దేవుడు చేయాల్సిన ఆశ్చర్యకార్యాలతో మనమే ఏం చేస్తామంటే దేవుడి చేతుల్ని
కట్టేస్తూ ఉంటామంట. కానీ అట్లా కాకుండా వాటిని మనం వాగ్దానాలని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన నెరవేర్పుని ఈ సంవత్సరము సంఘంగా మనం పొందుకున్నాం. మన జీవితాల్లో మనం చేసిన దానికి ప్రతిఫలము దావీదు ఎట్లాగైతే సంపూర్ణంగా పొందుకున్నాడు అంత ఈ రికవర్డ్ ఆల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ షునేమి స్త్రీ ఏముందంట, మొత్తం అంతటిని కదా దేవుని అధికారులను వాడుతాడు. ఆయా సమయంలో నీ కొరకు మనుషులను పెడతాడు. ఆయా సమయంలో అట్నుంచి సహాయం వస్తుంది, ఇట్నుంచి మన కనులకు వింతైన కార్యాలు జరిగించి మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు వరకు దేవుడు సమస్తము చక్కగా చేయడానికి. మరలా ఇది ఇట్లాగ అయ్యిందా, నీకు అనారోగ్యం వచ్చిందా, నువ్వు ఇలా బాధపడ్డావా, నీ కుటుంబం ఇట్లా ఉందా అని దాని ఆచూకైనా తెలియకుండా, దానికి ఏంటంటే నామరూపాలు లేకుండా సమస్తాన్ని మరలా చక్కగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్న దేవుడు. అటు రీతిగా మనం వాటన్ని ఈ సంవత్సరము మనం పొందుకునేలాగా మనం ప్రయాసపడదాం. నమ్మకంగా మనము సేవకులు అట్లా మనము ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. మనం అట్లా కూర్చొని ఉంటున్నట్లయితే ప్రశాంతి సిస్టర్ వచ్చి చిన్న మాట ప్రార్థన చేస్తారు. మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక దినము నాయన ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభా స్త్రీలమైన మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి నాయన దేవా నాయన ఇది ప్రారంభం చేయడానికి మీరు చూపించిన కృపంతని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ సంవత్సరం చూడలేక ఎంతోమంది గతించిపోయి ఉన్నారు ప్రభా. మమ్మల్ని అయితే నాయన కుటుంబాలుగా నాయన సంరక్షించి కాపాడి ప్రభా అయ్యా నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని నాయన మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన తండ్రి నాయన ఈ నూతనమైన సంవత్సరంలో ప్రవ్వా స్త్రీలమైన మా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. ఈ నూతనమైన సంవత్సరంలో ప్రవ్వా మీ చిత్తము మీ ప్రణాళిక నాయన ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చమని బ్రతిమాడి వేడుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా నీ సేవ నిమిత్తము నీ పరిచర్య నిమిత్తము ప్రవ్వా మేము ఏ విధముగా సహకరించాలో ప్రవ్వా నాయన ఏక మనసు ఏకాత్మను ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని అడుగుచున్నాం ప్రవ్వా. వారికున్న సందేహాలన్నింటినీ తీసివేయండి ప్రవ్వా నాయన తండ్రి. అందరూ నాయన ఒక్క తాటి మీద నడుచుటకు నాయన మీ కృప చూపించమని బ్రతిమాడి వేడుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా నాయన సహాయము దయచేయండి తండ్రి. అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రవ్వా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ప్రవ్వా అన్ని విషయంలో వర్ధిల్లుటకు నాయన సౌఖ్యముగా జీవించినట్లు ప్రభా అయ్యా మా బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాల్లో అభివృద్ధి దయచేయండి తండ్రి. బిడ్డల విషయాల్లో కార్యాలు జరిగించండి తండ్రి. అయ్యా నాయన ఏ విషయంలో అయితే గతించిన సంవత్సరంలో నాయన మేము రోధించామో అంగలార్చామో తండ్రి, ఒంటరితనముతో నాయన నీకు మొర్ర పెట్టుకున్నామో ప్రభా ఆ విషయాలన్నిట్లో మీరు ద్వారం తెరవబోతున్నందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన నాయన అయినా నాయన తరువాత నాయన తండ్రి నీ నామాన్ని గణపరచులాగిన ప్రభా మీ బిడ్డలు నాయన సాక్షులుగా నాయన నిలవబెట్టమని అడుగుచున్నాం ప్రభా. అయ్యాను మీరు సెలవిస్తున్నారు తండ్రి. భయపడుకుము నాయన, నీవు సిగ్గుపడనక్కరలేదు అంటున్నావు ప్రభా. నీవు నాయన నీ అవమానమును తలంచవద్దు అంటున్నావు ప్రభా. నాయన నువ్వు లజ్జపడనక్కరలేదు అంటున్నావు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఏ విషయంలో నాయన తండ్రి మా బిడ్డలు బాధపడుచున్నారో ప్రభా, ఏ విషయంలో అయితే నాయన మరలా ఈ సంవత్సరంలో నూతనమైన నిరీక్షణతో నాయన నీ సన్నిధిలో కనిపెడుతున్నారు ప్రభా. నాయన అది పొందుకోవడానికి మీ సహాయం దయచేయండి దేవా. ఆల్రెడీ నాయన మీ కార్యాలు జరిగిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. బిడ్డల విషయంలో నూతనమైన ద్వారాలు మీరు తెరవబోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు నాయన. జాబ్స్ విషయంలో నాయన, మ్యారేజెస్ విషయంలో ప్రభా నాయన ఎవరి కొరకైతే వారి భర్తల కొరకు నాయన రక్షణ కొరకు ప్రార్థన చేశారు ప్రభా, వారి కొరకు కూడా మీరు ద్వారాలు తెరవబోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మెట్టుకుని సేవకురాలని నాయన దేవాన్ని దాసురాలని మీరు ఎత్తిపట్టుకుని వాడుకున్న విధానం బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకను నాయన నీ సహాయం దయచేయండి తండ్రి. నాయన తండ్రి సంఘము నాయన దినదినము నాయన నీ వాక్యములో నాయన తండ్రి ఎదుగుటకు మీ సహాయం దయచేయండి. ప్రార్థన బలిపీఠాన్ని నాయన మరలా మేము కట్టుకోవడానికి మీ సహాయం దయచేయండి తండ్రి. అయ్యా సహాయం దయచేయండి, కృప చూపించమని దేవా నాయన. మెట్టుకు మమ్మల్ని అందరినీ నాయన మీరు దీవించి పంపిస్తున్నందుకు మీకు వందనాలు. మీరే సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మనం అలా కూర్చున్నట్లయితే అనౌన్స్మెంట్స్ విందాము. ఉమెన్ మంత్లీ కాంట్రిబ్యూషన్ ఈ నెల నుంచి స్టార్ట్ చేయబడుతుంది. స్త్రీలైన మనము కాంట్రిబ్యూషన్ ఎవరైతే ఇవ్వాల్సి ఉందో ఆ సిస్టర్స్కి ఇద్దాము. రెండవది ఏంటంటే ప్రతి వారము స్త్రీల కూడుకుంటూనే ఉంటుంది. లక్షవారము సమయాన్ని గమనించగలరు. 6 నుంచి 7:30 వరకు. ఈరోజు కొంచెం సమయం ఆలస్యంగా వచ్చారు. మీరు సమయానికి వస్తే సమయానికి నేను విడిచిపెట్టేస్తాను ఖచ్చితంగా. మనం వచ్చే లక్షవారం నుంచి మనకి సమయం 6 నుంచి 7:30 వరకు మనకి స్త్రీల కూడుక జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు అట్లా కూర్చుంటూనే వినవచ్చు. వచ్చే సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నుంచే సోమవారం కానీ మంగళవారం కానీ గృహ కూడికలు స్త్రీల మీటింగ్ 2 నుంచి 4 PM వరకు ఎవరైతే వాళ్ళ ఇంట్లో గృహంలో స్త్రీల కూడిక ఏర్పాటు చేయడం ముందు ఆపివేయబడింది. దీన్ని మళ్ళా పునఃప్రారంభించాలని దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ గృహాల్లో స్త్రీల కూడిక గమనించగలరు. స్త్రీల కూడిక పెట్టాలని అనుకున్నట్లయితే 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే డేస్ గుర్తుపెట్టుకోండి. సోమవారం మంగళవారం మాత్రమే మనకు ఖాళీ ఉంది. మిగతా రోజులన్నీ సంఘ కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఆ రోజుల్లో అడగవద్దు, ఇబ్బంది పెట్టవద్దు. సోమవారం మంగళవారం 2 నుంచి 4 గంటల వరకు ముందుగా తెలియజేసినట్లయితే సంఘంలో ప్రకటింపబడుతుంది. ఇంకోటి ఏంటంటే బర్త్డేల కొరకు యానివర్సరీల కొరకు ఎవరైనా తెలియజేస్తే ఆ దినాన ఎవరైతే లక్షవారం ఎవరైతే ఉందని తెలియజేస్తే వారి కొరకు ప్రార్థన చేయబడుతూ ఉంటుంది. ఈ దినమా బీబీ వచ్చిందమ్మా, బీబీ భాగ్యరాజ్ తన వెడ్డింగ్ యానివర్సరీ, తన కొరకు ప్రార్థన చేయండి. తన కుటుంబం దీవించబడి ఆశీర్వదించలాగా దేవుడు దీవించలాగానే ఇంకనూ అనేక సంవత్సరములు దేవుని కృపలో ఎదుగులాగున వారి చిన్న కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే 2 days మనకి ఉమెన్ మీటింగ్స్ అయ్యేవి. 2 days గుర్తుందమ్మా, మంత్లీ 2 days అయ్యేవి. దాన్ని కూడా సేవకులు దాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నారు. దాని కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తానుసారంగా దేవుని నడిపింపు బట్టి మనం దాన్ని స్టార్ట్ చేసుకుందాం, ముందుకు వెళ్దాం. ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. దాని ప్రకారంగా మనం అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. స్నాక్స్ మీ కొరకు ఉంచబడి ఉన్నవి, దాన్ని తీసుకొని అందరూ విష్ చేసుకొని మళ్ళీ వచ్చే లక్షవారం సమయానికే వచ్చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తి గల దేవా, ఈ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభువా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. మేము అపనమ్మకస్తులము ప్రభువా. అనేక మార్లు ప్రభువా మేము వాగ్దానం చేసి మేము తీసుకున్న తీర్మానాల్లో ప్రభువా నాయన మేము పడిపోయాం అయ్యా. నాయన నీ హృదయాన్ని నాయన మేము నొప్పించి ఉన్నప్పటికీ ప్రభువా నాయన నూతనంగా మా ఎడ్లను అనుదినము ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా. ఎడతెగ్గ నీ కృప చూపిస్తూ నాయన శాశ్వతమైన ప్రేమతో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా. ఈ నూతన సంవత్సరంలోనైనా మేము అడుగుపెట్టుటకు నాయన మీ సహాయం దయచేసి ఉన్నారు ప్రభా. నాయన సంఘంగా స్త్రీలుగా మేమందరం నాయన నీ సన్నిధిలో కూడి ఉండి ప్రభా నీ వాక్యాన్ని విని ఉండగా ప్రభా మా హృదయాల్లోనైనా నీ వాక్యం నాయన ఫలించుటకు అభివృద్ధి చెందుటకు ప్రభా వాక్యానుసారంగా మా జీవితాలు సరిచేసుకొని క్రమపరుచుకొని ప్రభా అనేక మందికి దీవెనకరంగా మేము ఉండులాగున ప్రభా మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. ప్రతి అవసరత ఎరిగిన దేవుడు ప్రభా, మా హృదయ అవసరతలు ఎరిగిన దేవుడు. ఏ కుటుంబంలో ఏ అవసరత ఏ కొలత ఉన్నదో మీరు ఎరిగి ఉన్నాడు ప్రభా. అన్నిటికీ మించి ప్రభా అత్యధికంగా దయచేసిన దేవుడు ప్రభా మేము కలిగి ఉన్నాం ప్రభా. మేము నమ్ముచున్నాం ప్రభా. ఈ సంవత్సరం నాయన మేము పొందుకునే సంవత్సరంగా మేము ఉండుటకు నాయన అటు రీతిగా మా జీవితాల్ని ఆత్మీయ జీవితాలని క్రమపరుచుకుంటకు అర్హులుగా ఉండుటకు ప్రభా నాయన మా నిర్దోషత్వాన్ని మీరు చూసి దానికి ప్రతిఫలం దయచేయులాగున ప్రవ్వా నాయన మా జీవితాన్ని క్రమపరచండి, స్థిరపరచండి, ఉజ్జీవపరచమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నీ కొరకు ప్రయాసపడేవారుగా నీ కొరకు పనిచేసే వారంగా మేము ఉండులాగున ప్రవ్వా నాయన. సమస్తము నాయన మీ ఆధీనంలో తీసుకొని మనం వేడుకుంటాం. మేము తిరిగి వెళ్తుండగా నీ కృప కాపుదల మాకు తోడుగా ఉంచి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఆల్.